ఒక్కరోజు మనం ఎలా ఉంటే వచ్చే ఉగాది వరకు అలాగే ఉంటుందంట. ఈ రోజంతా మంచి పనులే చేద్దాం, మంచి మాటలాడదాం, మంచిలో మనల్ని మనమే ముంచేద్దాం. మంచి పనులా అంటే ఏం చేయాలరా? ఎదవలకు కొంచెం దూరంగా ఉండాలి. రే ఎటు వెళ్తున్నావురా? చదవలకు కొంచెం దూరంగా ఉండమన్నావుగా, అందుకే వెళ్తున్నా. బాయ్. ఏదో రక్షణ చేయకుండా వచ్చి కూర్చో. రేసు పండగలు అనగానే ఎందుకురా జనాలంతా ఓ ఇదైపోతుంటారు? ప్రతి సంవత్సరం వచ్చేవేగా. పండగలు అనేవి ఒక ప్రక్రియరా, ప్రతిదానికి ఒక పరమార్థం ఉంటుంది. పాసిపట్టిన పనులని తోమగానే ఎలా రిఫ్రెష్ అవుతాము, ప్రతి పండగకి జనాలు అలా రిఫ్రెష్ అవుతా ఉంటారు. ప్రతి పండగకి ఒక పరమార్థం ఉంటుంది. అవునవును, మన జీవితాలకు తప్పించి అన్నిటికీ పరమార్థాలున్నాయి. ఒరే రమేష్, ఉగాది అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా? మనకెందుకు తెలీదు? ఆహా, ఎలా వచ్చిందో చెప్పరా? ఆడెవడో ఆది సినిమాకి వెళ్దాం వస్తావా అన్నాడంట. అడుగు అన్నాడంట, అంతే ఉగాది. తూ ఎదవా. ఏది నువ్వు చెప్పరా చూద్దాం. ఉగాది అనేది రెండు పదాలను కలిపితే వచ్చిందిరా. యుగ అంటే సంవత్సరం, ఆది అంటే మొదలు. ఈ రెండింటిని కలిపితేనే ఉగాది అయింది. అంతేగాని ఆది సినిమాకి రమ్మన్నాడు అడుగు అన్నాడు ఉగాది అయిపోయింది కాదు. రే ఏదో వాట్సాప్ ఫార్వర్డ్ మెసేజ్ చూసి బిల్డప్ కొట్టేయడం కాదు. ఐదో ఎక్కడ చెప్పరా అంటే చెప్పరాదు గానీ ఉగాదికి సంక్రాంతికి అర్థాలు చెప్పేస్తావరా నువ్వు? ఈడేదో పెద్ద కంచి కామకోటి పీఠాధిపతిలా ఫీల్ అయిపోతున్నాడు, ఊరబెట్టిన మామిడికాయ ముక్కలు మొహం వేసుకొని. మావా, మామిడికాయ ముక్కలు అంటే గుర్తొచ్చిందిరా. లాస్ట్ ఇయర్ తిన్నట్టే మామిడికాయ ముక్కలు కోసుకొని దాన్ని ఉప్పుకారం కలుపుకొని తిందాంరా. నిజమేరా సురేష్, నువ్వు చెప్తుంటే నేను నోరు ఊరిపోతుంది. మావా, మీ ఇంటి వెనకాల మామిడి చెట్టు ఉంది కదరా, నువ్వు మామిడికాయలు తీసుకొచ్చాయి, ఉప్పు కారాన్ని పట్టుకొచ్చేస్తా. ఒరే సురేష్, మనిషి పెద్ద మాంత్రికుడురా, దేన్నైనా సరే వాడికి అనుకూలంగా మార్చేసుకుంటాడు. వీడికి ఎప్పుడు ఏం నడుస్తుందో తెలియట్లేదురా బాబు. ఏంట్రా గునుక్కుంటున్నావు? ఏం లేలే గానీ ఇప్పుడు ఆ మాంత్రికుడు ఎందుకు వచ్చాడు? ఇగో ఈ మామిడికాయ పుల్లగా ఉంటది, దీన్ని తినలేమని తెలుసు. ఇలాంటి దాని మీద కూడా ఉప్పు కారం చల్లి నోరు ఊరిపించే రుచిని తెప్పించాడు. అందుకే రా మాంత్రికుడు అన్నాడు. సరే ఎక్కువ తినేకు. నా సెట్టు, నా కాయ, నా ఇష్టం. నేను ఎండు తింటే నీకెందుకురా? నువ్వు దొబ్బి తింటున్నావుగా. నీ కాయ నీ చెట్టే, నీకు ఇష్టం వచ్చినా నేను ఎందుకు చెప్తున్నానంటే మామిడికాయలు ఎక్కువ తిన్నావనుకో వేడి చేసి పిల్లల మధ్యలో సెగ్గట వచ్చేస్తాయి. అంత సీన్ లేదులే, 3 రోజుల నుంచి ఇదే పని మీద ఉన్నాం. ఒరే సురేష్, కారం పొడి బట్టల మీద చల్లిపోతుంది, పద పక్కన వెళ్ళి కూర్చుందాం. అమ్మా ఒరే, గట్టు మీద మీకేమైనా ఉందేంట్రా? లేదురా. ఏమైంది? ఏదో గట్టిగా గుచ్చుకున్నట్టుందిరా. ఒక నిమిషం ఆగు, దులుపుతాను. ఇప్పుడు కూర్చో. అమ్మో ఏంట్రా మళ్ళీ గుచ్చుకుంటుంది? గట్టి మీద చూస్తే ఏం లేదు, ఏమో గుచ్చుకుంటుంది అంటున్నాడు. రే అక్కడ ఏం లేదు కదరా, ఏం గుచ్చుకుంటుంది నీకు? ఏమోరా మామ, పిల్లల మొదలా గట్టిగా గుచ్చుతున్నట్టుంది. ఏదో సరే ఇలా తిరుగు. అమ్మా ఓరే సురేష్, నొప్పి పెడుతుందిరా. చెప్పానా అమ్మర్రా సెగ్గడ్డలరా తినకరా అని? నాకు తెలియకుండా 3 రోజులు తినేస్తున్నావా? సరిపోయింది. ఇలా చెప్పానా లేదో, పిల్లల మీద పొడుగ్గా వచ్చేసినట్టుంది. ఒరే సురేష్, పొద్దున్నుంచి ఏం లేదురా, ఇప్పుడు ఎందుకు నొప్పి పెడుతుందో అర్థం కావట్లేదు. సెగ్గడ్డలు అంతేరా, సడన్ గా సర్ప్రైజ్ ఇస్తాయి. నీ సర్ప్రైజ్ అంతకెళ్ళా సుర్రు మంటుందిరా. సైబాల్ 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 రాసుకోరా, తగ్గుతుంది. మీ ఇంట్లో ఉందేంట్రా? ఉందిరా. అయితే తీసుకురారా, ఎవరు చూడకుండా చిన్నగా రాసుకుంటా. రే రమేష్, ఏం చేస్తున్నారా ఇక్కడ? మామిడికాయ ముక్కల మీద ఉప్పు కారం వేసుకొని తింటున్నాం అంకుల్. మీరేంటి, మీ వాలకమేంటి, ఇలా చెట్టు కింద కూర్చొని ఉప్పు కారం చల్లుకొని మామిడికాయ ముక్కలు తినడం ఏంటి? ఇల్లు వాకి లేదురా మీకు? మా ఇంటికి వాకిలి లేదంకుల్. ఏదో రక్షణలు చేయకు. రే రమేష్, ఇంటికి పదరా. నాన్నగారు మీరు పదండి, నేను వచ్చేస్తాను. ఏదో విషయాలు వేయకుండా వచ్చి బండెక్కు. మామ బండి మీద అంటారా? ఆల్ ది బెస్ట్. బండి సీటు మీద సీట్ ఎట్టగానే సిరిగిపోద్ది, అప్పుడు సెట్ అయిపోద్దిలే. నాన్నగారు పదండి. నాన్నగారు ఏంట్రా బండి మీద సక్కసులు చేస్తున్నావు? సరిగ్గా కూర్చో. నాకు ఇలాగే కంఫర్ట్ గా ఉంది నాన్నగారు, మీరు పదండి. కూర్చుంటావా తన్నమంటావా? కూర్చో. అమ్మా నేను చెప్పింది గుర్తుందిగా, ఈ రోజు నువ్వు ఎలా ఉంటే సంవత్సరం అంతా అలాగే ఉంటుంది. అయ్య బాబాయ్, ఇవాళ నాకు సెగ్గడ్డ వచ్చింది. సంవత్సరం అంతా ఇలాగే సెగ్గడ్డలు వస్తాయా ఏంటి? ఏరా నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? ఏం లేదమ్మా, నువ్వు ఇయ్యే. అమ్మా ఇందులో మామిడికాయ ముక్కలు తీసియవా? ఉగాది పచ్చళ్ళు మామిడికాయ లేకుండా ఏంట్రా? నీకు మామిడికాయ ఇష్టమే కదా, తిను. ఈసారి కొద్దే ప్లీజే, తీసియే. మామిడికాయ కోసం గో చేసుకుని కోతుల చెట్టు మీద ఎక్కావు కదా, ఇప్పుడేమో వద్దంటున్నావు. రేయ్ నోరు మూసుకొని తిను. అలాగే నాన్నగారు. దేవుడా ఇంకా పెద్దగా అవ్వకుండా చూడు దేవుడా. ఎలా ఉంది? కొంచెం నొప్పి పెడుతుంది. నొప్పి పెట్టమేంట్రా? ఉగాది పచ్చడి గురించి అడుగుతున్నా, నువ్వేం చెప్తున్నావు? అదా బాగుంది. రే రమేష్, ఇలా వచ్చి కూర్చో. చెప్పండి నాన్నగారు. కూర్చోరా. అయ్యో నాన్నగారు, మీ ముందు కూర్చున్నంత పెద్దవాని కాదు నాన్నగారు, నిల్చునే ఉంటాను, పర్లేదు చెప్పండి. రే ఓవరాక్షన్ చేసామంటే గో పగిలిపోద్ది. కూర్చో ఫస్ట్. చెప్పండి నాన్నగారు. ఆ కూర్చోవడం ఏంట్రా, తినం కూర్చో. అమ్మా చెప్పండి నాన్నగారు. రే సరి కూర్చో. చెప్పండి నాన్నగారు. సమ్మర్ వచ్చిందిరా బాబు, అస్సలు బయటికి వెళ్ళలేకపోతున్నాం. ఇగో రోడ్డు మీద దొరికే ఏది పడితే అది తినమాకు, చెప్పుకోలేని దగ్గర సెగ్గడ్డలు వచ్చేస్తాయి. ఏట్రా ఏమైంది?
పాపం సెగ్గడ్డలు వచ్చినట్టు పరిస్థితి తలుచుకుంటేనే బాధేస్తుంది నాన్నగారు. ఒరే ఎదవా, దానికి కూడా ఎవరైనా బాధపడతాడా? సిగ్గు లేకుండా ముందు ఆ ఏడు పాపు. అలా అంటారేంటి నాన్నగారు? ఇట్స్ వెరీ పెయిన్ఫుల్ యునో. కన్న గుడ్డు చిరిగిపోతే ఆ కోడి ఎంత బాధపడుతుందో అంత బాధ ఉంటుంది నాన్నగారు సెగ్గడ్డలు. ఆ కంపారిజన్ ఏంట్రా? ఏమండి, టీవీలో పంచాంగం వస్తుంది, పదండి చూద్దాం. పద పద, టీవీలో పంచాంగ శ్రవణం మొదలైందంట. నీ రాశి వాళ్ళు ఎలా ఏడ్చారో చూద్దాం పద. అమ్మయ్య, నిల్చోవచ్చు. ఇడు మళ్ళీ వచ్చాడేంటి? ఎరా, ఇందాక అక్కడ కలిసే ఉన్నారుగా, మళ్ళీ వచ్చావేంటి? రమేష్ గారు ఎలా ఉన్నాడో చూద్దామని వచ్చాను అంకుల్. ఇందాకలే చూసావు కదరా. ఏమో అంకుల్, మళ్ళీ చూడాలనిపించింది వచ్చాను. ఒరే మామ, సైకిల్ తీసుకొచ్చావా? తెచ్చాను రా, ఇదిగో సైడ్ కింద రాసుకో. ఏంట్రా గుసగుసలాడుతున్నారు? ఏం లేదు నాన్నగారు, మీరు వెళ్ళండి, వస్తాం. నోరు మూసుకొని నడవండి ముందు. నీ సెగ్గడ ఈరోజు చిరిగిపోవడం ఖాయం రా. రే మామ, సైబాల్ రాసుకోరా. ఉండరా నీ సైబాల్ గోలా నువ్వును. నీ సెగ్గడ కోసం సైబాల్ తెస్తే నా మీదనే సిరాకు పడిపోతావా? పట్టుకెళ్ళిపోతా నాకు. అంకుల్ బాయ్ అంకుల్. ఒరే ఒరే ఒరే, చిన్నగా రాసుకొని ఇస్తా, ఉండరా. ఆ సెగ్గడతోనే చావు, బాయ్. సాడిస్ట్ ఫెలో, చిన్న మాట అంటేనే భరించలేకపోయాడు. సెగ్గడ్డ వస్తే ఇంకెలా భరిస్తాడు? పింకీ ఫోన్ చేస్తుంది, కొద్దిసేపు అలా రిలాక్స్ అవుదాం. హాయ్ పింకీ, విష్ యూ హ్యాపీ ఉగాది పింకీ. హ్యాపీ బర్త్డేలో హ్యాపీ పింకీ. సరే కానీ బయటికి వెళ్దాం, వస్తావా? బయటికా? నువ్వు నేనేనా? నువ్వు నేనే, ఇంకెవరు వద్దు. సూపర్, సెంటు కొట్టుకుని వచ్చేస్తా. పింకీ, ఐ లవ్ యూ చెప్పవా? నాకు సిగ్గేస్తుంది. ప్లీజ్ పింకీ, చెప్పు పింకీ. ఐ లవ్ యూ. సడన్ గా గొంతేంటి పింకీ, గాడిదలాగా అయిపోయింది. గాడిదే కాదురా, మీ డాడీది. నాన్నగారు. ఎవర్రా ఫోన్లో ఆ గుంట? నాన్నగారు అలా కాదండి, నేను చెప్పేది ఒకసారి వినండి. ఐ లవ్ యూ చెప్పాలరా నీకు. ఐ లవ్ యూ నాన్నగారు ఎక్కడైనా కొట్టండి, పిరం మీద మాత్రం కొట్టకండి నాన్నగారు.